వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ వచ్చేసి 1,38,000 చేంజ్ వరకు ఉంది. అంటే కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ టైంలో ఈ మూమెంటంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్టార్ట్ చేయాలా? లేకపోతే కొంచెం హోల్డ్ ఆన్ చేసుకోవాలా? దీని గురించి మాట్లాడడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,38,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు గోల్డ్ ప్రైస్. సో ఇప్పుడు ఎవరైతే ఆర్నమెంట్స్ చేపించుకోవాలనుకుంటారో లేకపోతే ఇతర గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారో, సో ఈ మూమెంటంలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనంటారా? సార్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ జనరల్గా చేసేటప్పుడు హెడ్జింగ్ కోసం చేస్తారు. సేఫ్ హెవెన్స్ అని చెప్పి చేస్తారు. మనం ఏంటంటే ఇప్పుడు అన్ని సెంట్రల్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ గోల్డ్ కొంటున్నారు. ఎక్కువ అన్ని అక్రాస్ కంట్రీస్ గోల్డ్ కొంటున్నారు కాబట్టి అలా రేట్లు పెరిగిపోతున్నాయి. సో ఎందుకు అంత కొంటున్నారు అన్నప్పుడు చాలా గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉండడం వల్ల ఈ ప్రైస్ అనేది బాగా పెరుగుతున్నాయి. మీరు చూసుకుంటే సార్, లాస్ట్ టూ డేస్ గోల్డ్ కరెక్షన్ అయింది. ఇవాళ మళ్ళీ అప్లో ఉంది. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే రిటర్న్స్ గోల్డ్, సిల్వరు విపరీతంగా ఇచ్చింది. 60+% రిటర్న్స్ జనరేట్ చేసింది. సో ఇలాంటి రిటర్న్స్ మన అస్తమానం రెగ్యులర్గా చూడగలుస్తామా అనేది క్వశ్చన్. ఫస్ట్ ప్రతి ఒక్క మైండ్లో రావాల్సింది, మనకి ఇంత రిటర్న్ జనరేట్ చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జనరేట్ చేసిన రిటర్న్స్ చూస్తూ, పాస్ట్ రిటర్న్స్ చూస్తూ ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తుంటాం మనం, రైట్? సో అదే పనిని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే గోల్డ్, సిల్వరు ప్రైసింగ్ చాలా హైలో ఉంది, మంచి మూమెంటం ఇచ్చింది, మంచి రిటర్న్ జనరేట్ చేసింది. సో అదే విధంగా మళ్ళీ ఇంకా జనరేట్ చేస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు కానీ ఒకవేళ ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్ చేద్దాం అనుకుంటే, ఒకే లంసం పెట్టి చేద్దాం అనుకునేటప్పుడు స్ట్రాటజీ అయితే కరెక్ట్ కాదు. ఓకే, లాంగ్ టర్మ్, ఎవరైతే లాంగ్ టర్మ్లో ఒక స్టడీ ఇన్కమ్ కావాలి అనుకుంటే గోల్డ్ ఈజ్ బెటర్ ఆపర్చునిటీ. బట్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇవాళ కొని లేకపోతే ఒక 6 నెలలు అమ్మేస్తాను, 3 నెలలు అమ్మేస్తానంటే చెప్పలేము. కరెక్ట్ 60% పెరిగిందే, అదే 50%, 40% పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ 1 ఇయర్లో. బట్ 2026 గురించి మాట్లాడుకుంటే ఆన్ అన్ యావరేజ్ గ్లోబల్ అన్సర్టనిటీస్ చాలా ఉన్నాయి చుట్టుపక్కల. ఇప్పుడు లేటెస్ట్ చూస్తే 500% టారిఫ్. అవును, అది చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే రష్యన్ ఆయిల్ కొంటారో వాళ్ళకి 500% టారిఫ్. డెఫినెట్గా ప్రతి ఒక్క కంట్రీకి ఎఫెక్ట్ అయ్యే ఇది అన్సర్టనిటీ. సో ఇది కాకుండా మనం చూసుకుంటే వార్, ఎలాగో రష్యా యుక్రెయిన్ వార్ అవుతుంది. ఇటు చూసుకుంటే తైవాన్, చైనా స్టార్ట్ అయ్యేటట్టుగా ఉంది. అది కానీ స్టార్ట్ అయితే రష్యా, చైనా కలిసిపోతారు. ఇక్కడ యూఎస్ వీళ్ళు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. సో అన్సర్టనిటీస్ ప్రివైల్ చేస్తుంది. సో 2026లో కానీ మనం ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు గోల్డ్ విల్ జనరేట్ ఎ గుడ్ రిటర్న్స్. ఎక్స్పర్ట్స్ చెప్పినట్టుగా నెక్స్ట్ ఒక 3 నుంచి 6 మంత్స్లో 150 దాటుతుంది. ప్లస్ ఇయర్ ఎండ్కి వెళ్ళినప్పటికీ 1,80,000 to 1,90,000 ఎక్స్పర్ట్స్ ప్రిడిక్షన్. సో అంటే మంచి రిటర్న్ జనరేట్ చేస్తున్నట్టుగా కదా. మనం లాస్ట్ 1 ఇయర్లో 60% ఇచ్చింది, అలాగే ఇస్తుంది. కానీ స్ట్రైట్ లైన్ ఉండదు. మన ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఏంటంటే స్ట్రైట్ లైన్ ఉండదు. ఇట్ విల్ బి ఏ అప్స్ అండ్ డౌన్స్ కర్వ్. గ్రాఫ్ ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. సో ఈసీజీ మన ఎలాగెళ్తుంటుందో అలాగే ఉంటుంది మూమెంట్ కూడా. అంటే పెరిగి పడి ఆ నెక్స్ట్ 1 ఇయర్లో 1,80,000 వరకు వెళ్ళే ఛాన్సెస్, 1,80,000, 1,90,000 వెళ్ళే ఛాన్సెస్ కనబడుతుంది. కానీ ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం కరెక్టా అంటే కాదు. ఎందుకంటే చాలా ఎక్కువ హై వాల్యుయేషన్స్ ఉంది, కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా మనం ఒక స్టాగర్డ్ వేలో పార్ట్ ఆఫ్ ఏ పోర్ట్ఫోలియో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రైమరీగా మన గోల్డ్ దేనికి చేస్తాము? ఒక వెల్త్ ప్రిజర్వేషన్కి లేకపోతే హెడ్జింగ్ కోసం చేస్తాం. అంటే మీది ఈక్విటీలో పెట్టేటప్పుడు ఒకవేళ ఈక్విటీలు మొత్తం పడిపోతే ఇది ఒక వెల్త్ ప్రిజర్వేషన్ కింద పెట్టుకుంటాం గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్. అది ఈక్విటీ అనుకోండి. ఈక్విటీ ఏంటి? వెల్త్ క్రియేషన్, మన గ్రోత్ గురించి మనం పెడతాం, రైట్? గుర్తుపెట్టుకోండి,
ఇక్కడ గోల్డ్ మీకు వెల్త్ క్రియేట్ చేయదు, హ్మ్. ఇట్ ఈస్ హెడ్జింగ్. మీ క్రియేషన్ ఆఫ్ వెల్త్ని ప్రిజర్వ్ చేస్తుంది. ఏంటంటే ఎప్పుడైతే ఈక్విటీ పర్ఫామ్ చేయట్లేదో దిస్ విల్ బీ యువర్ సేఫ్ హెవెన్, రైట్? ప్రైమరీ తర్వాత ఏంటంటే బుల్లిష్ ఈ 2026లో ఈ గోల్డ్ అయితే బుల్లిష్ ఉంది, బట్ ఓవర్ వాల్యూడ్, ఎక్కువ వాల్యుయేషన్ ఎక్కువ ఉంది, కానీ మూమెంటం అయితే కనబడుతుంది బికాస్ ఆఫ్ ద గ్లోబల్ అన్సర్టనిటీస్. ఈక్విటీకి మనం తీసుకుంటే సార్, గోల్డ్ ఈక్విటీకి తీసుకుంటే అక్కడేమో ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లో ఉంది, రికవరీ ఫేజ్లో ఉంది. అంటే మనం ఇన్వెస్ట్ చేయవలసిన స్ట్రాటజీ ఇప్పుడు ఏంటంటే, ఏదైతే వాల్యుయేషన్స్ రీజనబుల్ ఉన్నాయో ఈక్విటీ ఏదైతే రికవరీ ఫేజ్లో ఉందో అలాంటిది ఐడెంటిఫై చేసుకుంటూ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏదైతే మార్కెట్ డౌన్ ఉందో అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారా? ఇప్పుడు ఏదైతే వాల్యుయేషన్స్ రీజనబుల్గా ఉందో హ్మ్. ఈక్విటీ స్టాక్, అలాంటి సెక్టర్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా లార్జ్ క్యాప్, అదే మిడ్ స్మాల్ లాంగ్ టర్మ్ ఉండేటప్పుడు ఒక స్టాగర్డ్ వే ఇన్వెస్ట్మెంట్, అలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండాలి. ఓకే. ఈక్విటీ విల్ ఆల్వేస్ క్రియేట్ వెల్త్, ఓకే. గోల్డ్ విల్ ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ హెడ్జింగ్ కింద ఒక సేఫ్ మన వెల్త్ ప్రిజర్వేషన్ తప్పించి ఇక్కడ వెల్త్ అనేది క్రియేట్ అయ్యేది కాదు, రైట్? సో ఈ ఎక్స్పర్ట్ వ్యూ ఏంటంటే సార్, ఈ గోల్డ్ ఆల్రెడీ పెరిగిపోయింది, దాని వెనకాల పడకండి, దాంట్లో ఎక్కువ దాని వెనకాల పరిగెత్తకండి. ఎప్పుడైనా హై వాల్యుయేషన్ ఉండేటప్పుడు, లో వాల్యుయేషన్ ఉండేటప్పుడు దానిలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సో అలాంటిది ఇన్వెస్ట్ చేస్తూ ఒక అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ ఏదైతే ఉందో అలాంటిది ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు. ఓకే. సార్ ఇప్పుడు ఒకవేళ గోల్డ్ కూడా ఇన్వెస్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు ఎంతో కొంత గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కదా. సో ఒకవేళ చేయాలనుకునేటప్పుడు వాళ్ళ ఒక 10 to 20%, రైట్, 10 to 20% ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ సిల్వర్లో అలొకేట్ చేసుకోండి, బట్ ఇట్ షుడ్ బి ఇన్ ఏ స్టాగర్డ్ వే. ఓకే, దెన్ 50 to 70% ఇన్ ఈక్విటీస్ డిపెండింగ్ ఆన్ దేర్ ఏజ్ బట్టి వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ చూసుకుంటూ వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోగలరో అది ఈక్విటీలో పెట్టాలా, హైబ్రిడ్లో పెట్టాలా, డెప్ట్లో పెట్టాలా, ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకుంటూ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. సార్ ఇప్పుడు ఫర్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ కానీ మనం ఆలోచించుకుంటే సార్, ఒక 20% గోల్డ్, రైట్, తర్వాత ఒక 30% ఫిక్స్డ్ ఇన్కమ్, ఓకే, అండ్ 50% ఈక్విటీ. మనం ఇప్పుడు అగ్రెసివ్ ఇన్వెస్టర్స్కి వెళ్దాం. అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు 70% షుడ్ బి ఇన్ ఈక్విటీ, 10% గోల్డ్, 10% సిల్వర్, అంటే ఇక్కడ కూడా 20%, ఓకే, రైట్, ఇంకో 10% బాండ్స్, అలాంటివి. ఈ 2 types ఆఫ్ కన్జర్వేటివ్, అగ్రెసివ్ రెండు ఎక్కడెక్కడైనా ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పాను నేను. దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఒక ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. గోల్డ్ మళ్ళా మనం మాట్లాడుకునేది ఏంటి ఇక్కడ, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, కానీ వెల్త్ క్రియేషన్ కోసం కాదు. షార్ట్ టర్మ్లో మీకు డబ్బులు రావచ్చు, బట్ వెల్త్ క్రియేట్ అవ్వదు అక్కడ. మీకు వచ్చిన డబ్బులు మీరు ఖర్చు పెట్టేయడం తప్పించి దేనికి. ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయలేదంటారా? ఇన్ఫ్లేషన్ బీట్ చేసి వస్తాయి, కానీ ఇప్పుడు బ్యాలెన్స్ చాలా హైలో ఉన్నాయి సార్. అది మనకి కరెక్షన్ రావాలి, కరెక్షన్ అయిన వరకు మనం వెయిట్ చేసి మనకు ఛాన్స్ ఇస్తుందా అనేది చూసుకోవాలి. అది కొనగలిస్తే వెల్ అండ్ గుడ్, లేదు మనం చేయలేనప్పుడు ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు బెటరు. ఓకే, మనకి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలనిపిస్తుంది సార్, మనకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎప్పుడైనా రిటైర్మెంట్ అయ్యి నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలనేటప్పుడే కదా ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా. మీరు గోల్డ్ అయినా ఎందుకు చేస్తారు, డబ్బులు పెరగాలనే కదా. నేను చెప్పేది ఏంటంటే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి, 10 to 20% గోల్డ్లో పెట్టుకోండి, మిగతా దాన్ని డిఫరెంట్ కేటగిరీస్, అది ఈక్విటీ అవనివ్వండి, డెప్ట్ ఎక్స్పోజర్ అవనివ్వండి, బాండ్స్ అవనివ్వండి, డిఫరెంట్ దీంట్లో పెట్టుకుంటూ వాళ్ళ రిస్క్ అపెటైట్ బట్టి, రిస్క్ ప్రొఫైల్ బట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్తే అన్నీ బాగుంటుంది. గోల్డ్ అగైన్ మళ్ళీ 2026లో మనం మాట్లాడుకుంటే 1,50,000 నుంచి 1,80,000 టు 1,19,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కరెక్షన్స్ ఉంటాయి. డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, నా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.